హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కుకీస్ అండి. గీ కుకీస్, నెయ్యితో చేసే కుకీస్ అనమాట. మన పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మన ఇంట్లో హెల్తీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ముందైతే బౌల్ తీసుకొని అందులో నేను మైదా పిండి, శనగపిండి, బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పంచదారను కూడా యాడ్ చేసుకుంటున్నాను. పంచదార నేను పొడి చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ అందులోనే బేకింగ్ పౌడర్, అలాగే యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ నేను ముందే జల్లించి పెట్టుకున్నానండి. అన్నీ అంటే శనగపిండి, గోధుమ పిండి మైదా పిండి తీసుకున్నాం కదా, అది బాగా కలిపేసుకున్నాను. మీకు మైదా ఇష్టం లేకపోతే మీరు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి బయట చేసినట్టు రావాలని చెప్పి నేను మైదా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నెమ్మదిగా మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. నెయ్యి వేడిగా ఉండాల్సిన అవసరం లేదు, చల్లగా ఉన్నా పర్వాలేదు. సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఎక్కువ అయిపోతే కనుక పలచగా అయిపోతుంది కదా. సో అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోండి. చపాతీ ముద్దలాగా రావాలన్నమాట. సో ఈ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు నేను ఇంట్లో ఎప్పుడు చేసినా వెంటనే అయిపోతాయి. సో అందుకని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా అయిపోతాయి అన్నమాట. అంత ఇష్టంగా తింటారు. సో ఇలా బాగా కలిపేసుకొని మనం ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఓవెన్ని ప్రీహీట్ పెట్టేసుకోవాలి. నేనైతే ఓవెన్లో కుక్ చేస్తాను కాబట్టి ప్రీహీట్ పెట్టుకుంటున్నాను. మీరు కడాయిలో కుక్ చేసుకున్న, స్టవ్ మీద కుక్ చేసుకున్నా కూడా ప్రీహీట్ పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్కి. ఈ టైంలో పెట్టుకుంటే మీరు బాల్స్ చేసేసరికి సరిపోద్ది అనమాట టైం. సో అందుకని ఇప్పుడు ప్రీహీట్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముద్దనంతా మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్గా చుట్టుకొని జస్ట్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. స్లోగా ఎక్కువ ప్రెస్ చేయవసరం లేదు. ఇలా చక్కగా కుక్ చేసి పెట్టేసుకోవాలి. అన్నీ పెట్టేసుకొని వాటి మీద పిస్తా పప్పు నేను పెట్టుకున్నానండి గార్నిష్ కోసం. నేను చూపించలేదు, మా వీడియో స్కిప్ అయింది, చూడండి. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్కి నేను బేక్ చేసుకుంటున్నానండి. 180 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్కి బేక్ చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా కుకీస్ అయితే బేక్ అయిపోయినాయి. వేడి మీద కొంచెం చల్లగా ఉంటాయండి. బాగా చల్లారిన తర్వాత చూడండి, సూపర్ టేస్ట్, సూపర్గా కుక్ అయ్యాయి అన్నమాట. ఈ కుకీస్ని నాన్ కటాయ్ అని కూడా పిలుస్తారండి. సో మనమైతే గీ కుకీస్ అంటున్నాము. సో టేస్ట్ అయితే సూపర్ అండి, అసలు చెప్పలేమన్నమాట. సేమ్ బయట కొని తెచ్చినట్టే ఉంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడైతే మా ఇంట్లో మా పెద్ద మనుషులు చెప్తారు, చూడండి టేస్ట్ ఎలా ఉందో. నువ్వు కొంచెం తిని మా కొద్ది పెట్టి నువ్వు ఎలాగొని చెప్పు. చిన్న ఎలా ఉంది? ఏంటిది అది? ఇలా అంటే ఏంటి? బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.